మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. టీజీపీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. పేపర్ 3 పరీక్ష రేపు ఉదయం జరుగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది హాజరు కానున్నారు, అంటే 5,36,000 మంది. ఇక గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రైట్, జరుగుతున్న ఎగ్జామ్స్ పై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ మరిన్ని వివరాలు ఇస్తారు. విక్రమ్, చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఏదైనా ఆలస్యంగా వచ్చి తర్వాత ఇబ్బందులు పడ్డారా? ఏం జరుగుతుంది? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? హరి, మనం ప్రస్తుతం నిజాం కాలేజీ దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలస్యంగా వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రస్తుతం నిజాం కాలేజీలో పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 21 హాల్స్లో ఇక్కడ పరీక్ష ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు కూడా ఆలస్యంగా రాని పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు 1400 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 5,36,000 మంది పరీక్షలు రాస్తున్నారు. 3 సెషన్స్లో ఈరోజు 2 ఉదయము మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది, రేపు మళ్ళీ ఉదయం పరీక్ష ఉంటుంది. 3 పరీక్షా పేపర్లు గ్రూప్ 3 పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి 5,36,000 మంది పరీక్షలు రాస్తున్నారు. 1400 పైగా పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. మాస్ కాపీయింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని టీజీపీఎస్సీ హెచ్చరించడం జరిగింది. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద అయితే పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా చర్యలు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పరీక్షా కేంద్రాలకు 1 గంటన్నర ముందు నుంచే కూడా లోపలికి అనుమతించారు. 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎవరిని అనుమతించమని ముందే చెప్పడంతో ఇక్కడ ప్రస్తుతం నిజాం కాలేజ్ దగ్గర అయితే ప్రశాంతంగా పరీక్ష కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హరి, రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.